వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. టైఫాయిడ్ నిర్మూలనకు తొలి వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన భారత్ ప్రపంచంలోనే తొలిసారిగా టైఫాయిడ్ ను నిర్మూలించేందుకు తొలిసారిగా కాంబినేషన్ వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. అయితే పశ్చిమ బెంగాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్ ను తయారు చేశారు. ఈ టీకా సాల్మొనెల్లా టైఫీ, సాల్మొనెల్లా పారాటిఫై ఏ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది. ఈ విషయాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR ప్రకటించడం జరిగింది. అయితే దేశంలో ప్రతి సంవత్సరం 1 కోటి పైగానే టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా టైఫాయిడ్ రోగుల సంఖ్యలో భారత్ అగ్రస్థానంలో ఉన్నది. అయితే భారత్ లో సాల్మొనెల్లా టైఫీ, సాల్మొనెల్లా పారాటైఫీ దేశంలో ఏటా 1 కోటి మందికి పైగా టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ICMR వెల్లడించిన వివరాల్లోకి వెళ్తే టైఫాయిడ్ నివారణకు ప్రస్తుతం మార్కెట్లో పలు వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయని ICMR పేర్కొంది. ఇందులో VI పాలీసాకరైడ్ వ్యాక్సిన్, టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ TCV ఉన్నాయి. అయితే ఆయా వ్యాక్సిన్లు ప్రధానంగా సాల్మొనెల్లా టైఫీని లక్ష్యంగా చేసుకుంటాయి. అయితే సాల్మొనెల్లా పారాటైఫై ఏ ఇన్ఫెక్షన్ నుండి రక్షణ అందించలేవు. ఒకే సమయంలో 2 నుండి రక్షణ ఇచ్చే టీకాలు మాత్రం అందుబాటులో లేవు. అయితే మొదటి వ్యాక్సిన్ ను OMV ఆధారిత ఎలుకలపై ప్రయోగించారు. టీకాను ఎలుకలు ఇచ్చిన సమయంలో సరైన స్థానంలో యాంటీబాడీస్ అభివృద్ధి చేశాయి. ఎలుకల ప్లీహములోని CD4, CD8, CD819 వంటి నిర్దిష్ట యాంటీబాడీస్ కణాలను పెంచినట్లుగా పరిశోధనలో గుర్తించారు. రాబోయే రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో వ్యాక్సిన్ పై ప్రయోగాలు ప్రారంభించనున్నట్లు ICMR పేర్కొంది. సాల్మొనెల్లా టైఫై, సాల్మొనెల్లా పారాటైఫై ఏ కారణంగా వచ్చే ఎంటెరిఫిక్ ఫీవర్ భారత్ లో ఆందోళన కలిగించే విషయం. అయితే భారత్ లో 10 లక్షల జనాభాకు ప్రతి సంవత్సరం సగటున 399.2 టైఫాయిడ్ కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఇది టీబీ సంక్రమణ కంటే చాలా ఎక్కువని చెప్పొచ్చు. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే భారత్ తో సహా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మనం సగర్వంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.